చిత్రకళా సిద్ధహస్తుడు, ఆంధ్ర చిత్రకళకు ఆద్యుడు శ్రీ దామెర్ల రామారావు గారి జీవిత చరిత్ర కళోపాసన. మొదటి భాగం 22/3/25 శ్రీ మాదేటి రాజాజీ అని ఆయన రాసిన పుస్తకమే. ఇంతకీ ఎవరి రామారావు? ఆయన గురించి కొద్దిగా సూక్ష్మం. దామెర్ల రామారావు 1897 మార్చి 8 ఈ నెలలోనే జన్మించారు. అలాగే 1925 జూన్ 6న మరణించారు. భారతీయ చిత్ర కళాకారుల్లో ఒకరు. రాజమండ్రిలో జన్మించిన ఈయన మేనమామ ప్రోత్సాహంతో చిన్నతనం నుంచి చిత్రకళలో ప్రవేశం పొందారు. ఆస్వాల్డ్ కూల్డ్రీ అనే ఆంగ్లేయుడు ఈయనలోని ప్రతిభను గురించి మరింతగా సానబెట్టి బొంబాయిలోని ప్రతిష్టాత్మక జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చదివించారు. అక్కడ బంగారు పథకాన్ని కూడా సాధించారు. భారతదేశంలోని పలు సంస్థానాల రాజులు ఈయన చిత్రకళను ప్రశంసించారు. 1923లో రాజమండ్రిలో చిత్రకళా పాఠశాల స్థాపించి యువకులకు శిక్షణ కూడా ఇచ్చారు. 28 ఏళ్లకే కన్నుమూసి ఆయన చిత్రాలను రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్స్ గ్యాలరీలో భద్రపరి ఆయన పేరు మీదుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చిత్రకళా మందిరాన్ని నడుపుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 1897 మార్చి 8 ప్రముఖ వైద్యుడు దామెర్ల వెంకట రమణారావు లక్ష్మీదేవులకు 2వ కుమారుడుగా రామారావు జన్మించారు. చిన్నతనం నుంచి ఆయనకు చిత్రకళ పట్ల అమితమైన అభిరుచి. రామారావు మేనమావ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్. అన్ని వేళలా ఆయనతో ఉండటం వల్ల రామారావు కూడా చిత్రలేఖన మీద మనస్సు మట్టి. 6 ఏళ్ల వయసు నుండి గోడ మీద బుగ్గుతో బొమ్మలు, ఆ పైన తెల్ల కాగితాల మీద వేయటం ప్రారంభం. మేనమామ ప్రోత్సాహంతో 10 ఏళ్ల వయసు చక్కని ప్రకృతి రమణీయ దృశ్యాలు గీయటం, అవి అందరి అభినందనలు అందుకోవటం మొదలై కొబ్బరి తోటల్లో కూర్చొని, గోదావరి గట్టు మీద కూర్చొని లాంచీలో తిరుగు అనేక ప్రకృతి దృశ్యాలు చిత్రించారు. ఆ రోజుల్లో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ ఆస్వాల్డ్ కూల్డ్రే అనే ఆంగ్లేయుడు ప్రిన్సిపాల్గా ఉంది. ఆయన గొప్ప కవి, చిత్రకారు. 10 ఏళ్లు కూడా నిండని రామారావులోని ప్రతిజ్ఞను కూల్డ్రే గుర్తించి అతనికి చిత్రకళలోని మెళకువలు ఎన్నో నేర్పి ఎంతగానో ప్రోత్సహించి కూల్డ్రే ద్వారా సొంత ఖర్చుల మీద రామారావు బొంబాయిలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కి పంపారు. 1916లో రాజమండ్రి నుండి బొంబాయి వెళ్ళిన రామారావు జేజే స్కూల్లో ఎందరో జాతీయ అంతర్జాతీయ చిత్రకారుల పెయింటింగ్స్లో మెళకువలన్నీ నేర్చుకుని ఆ కళాశాల సంచాలకుడే సిసిల్ బర్న్స్ రామారావు రేఖాచిత్రాలు చూసి ఆశ్చర్యపోయి ఆ కళాశాలలో నేరుగా డైరెక్ట్గా 3వ సంవత్సరంలో ఆయన్ని చేర్చుకొని డబల్ ప్రమోషన్. మొదట్లో ఆ కాలేజీలో అతన్ని మద్రాసి అని చిన్న చూపు చూసిన అతను వేసిన చిత్రాలు చూసి అందరూ ఆశ్చర్యపోయి ఆనాటి నుండి తిరుగులేని చిత్రకారులయ్యారు. చివరి సంవత్సరంలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై మేయో బంగారు పథకాన్ని రామారావు పొంది వెంటనే చిత్ర కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగానికి ఆయనకి ఆహ్వానం వచ్చి, కానీ స్వరాష్ట్రంలోని కళాసేవ చెయ్యాలన్న కాంక్షతో రాజమండ్రికి తిరిగి వచ్చి 1922లో కలకత్తా చిత్రకళా ప్రదర్శనలు ఆయన ప్రదర్శించిన ఋష్యశృంగ బంధనం చిత్రానికి ప్రథమ బహుమతి వైస్రాయ్ ఆఫ్ ఇండియా పథకం వచ్చి, అంతేకాక అప్పటి వైస్రాయ్ లార్డ్ రీడింగ్ రామారావును స్వయంగా పరిచయం చేసి ఆయన వేసిన చిత్రాల్లో ఒక దాన్ని కొత్త. రామారావు చిత్రించిన గొల్లపట్, గోదావరి లోయ, పుష్పాలంకారం, ద్రోణుడు, సిద్ధార్థుని రఘోదయం, బావి దగ్గర భరతవంశపు కుమారుడు, కైకేయి దురాలోచన, నంది పూజ, పేరంటం, గొల్లపడసుడు,
కార్తీక పౌర్ణమి వంటి రామారావు చిత్రాలు దేశ విదేశాలు ఎన్నో ప్రశంసలు. సీమంతం 1923వ సంవత్సరం దామెర్ల రామారావు చిత్రించిన అసాధారణ అత్యద్భుత చిత్రం ఈ పుష్పాలంకరణ పువ్వుల ముడుపు. అది ఆంధ్రప్రదేశంలో తమ ఇంటికి ఆడపడుచుల తొలి కాన్పు ముందు చేసే సంబరం. ముత్తైదువుల సమక్షంలో జరిపే ముచ్చటైన వేడుక. ఆయన భార్యకు జరిగిన సీమంతాన్ని చూసి పరవశించి ఆ సంఘటనకు శాశ్వత స్వరూపాన్ని తన రచనా పాటవంతో చిత్రించాడు. రూపురేఖా విలాసాలు, ఆనాటి స్త్రీలకు తగిన వస్త్రధారణ విధానాలు, పేరంటాలకు జరిగే పనీటిదలు, అమ్మలక్కల కాలక్షేపము ముచ్చ కూర్చొని వినే పద్ధతి, ఇటువంటి ఎన్నో విశేషాలు ఈ చిత్రం ద్వారా మనకు కనపడ. అదే ఆయన చిత్రీకరణలో ప్రత్యేకత. బావి వద్ద ఆంధ్ర గ్రామీణ వాతావరణ చిత్రీకరణ ఈ చిత్రంలో గ్రామాలలో గల ఊరు ఉమ్మడి మంచినీటి జలకబాబుల వద్ద ఓ ఉదయపు దృశ్యాన్ని ఆయన కుంచె ద్వారా మనకు అద్దం పట్టినట్టు చూపించారు. బావుల వద్ద ఆనాటి స్త్రీలు చేదతో నీటిని తోడే వయ్యారాలు, నీటి బిందెలు ఎత్తుకొని నడిచి వెళ్ళే స్త్రీల సౌందర్యం, చేద కోసం వేచి నిలబడి ఉన్న స్త్రీల లవణ్యం, బిందెలను నెత్తినకెత్తుకొని వెళ్ళే స్త్రీల నడవడిక, నిలుచునే విధానం, బిందెలు భుజాన పెట్టుకున్న స్త్రీల సహజత్వం, వివిధ వ్యక్తుల వివిధ భంగిమలకు ఆనాటి స్త్రీ వస్త్రధారణ విధానం చూపిన సహజత్వం, ఆ నూతి వెనక బావి ప్రకృతి యొక్క దివ్యత్వం చూసిన కళ్ళకు రసానందం కలిగించే అద్వితీయ కళా సృష్టి అది. విశ్వవిఖ్యాత చిత్రకారుల సరితూగగల ప్రతిభ, నైపుణ్యం దామర్లది అని నిరూపించిన చిత్రం. ఆయన గీసిన చిత్రాలు బరోడా మహారాజు వంటి రాజులు, సంస్థానాధీశులు అబ్బురపరిచాయి వాళ్ళని. వారు అతన్ని తమ ఆస్థానానికి పిలిచి ఘనంగా సత్కరి. కలకత్తా, బొంబాయి వంటి మహానగరాలు జరిగిన బ్రిటిష్ ఎంపైర్ ప్రదర్శనలు దామెర్ల చిత్రాలను చూసి విదేశీయులు విస్తుపోయారు. ఆ బొమ్మలను 1 సంవత్సరం పాటు అక్కడ గ్యాలరీలో ఆయన బొమ్మలు ఉంచారంటే అతని చిత్రకళా ప్రతిభకు జోహార్. దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ 1923లో రామారావు రాజమండ్రిలో ఒక చిత్రకళా పాఠశాల స్థాపించి అనేక మంది యువకులకు శిక్షణ ఇచ్చి 25లో 28 ఏళ్లకే ఆయన అకాల మరణం చెందారు. 1929లో రాజమండ్రి వంకాయల వారి వీధిలో దామెర్ల వారింట్లో దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని గాంధీ మహాత్ముడు ప్రారంభించారు. రామారావు గీసిన 34 తైలవర్ణాలు, 129 నీటి వాటర్ కలర్ పెయింటింగ్స్, 250 పెన్సిల్ స్కెచ్లు, ఇంకా 28 స్కెచ్ బుక్లు రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్స్ గ్యాలరీలో భద్రపడి ఆ కీర్తిశేషుడి పేర ఒక చిత్రకళామందిరం వెలసి అందులో ఆయన వేసిన చిత్రాలు అవసాన దశలో ఉన్నాయంటే బాగా దెబ్బతి. ఇప్పుడు ఆ గ్యాలరీ ప్రభుత్వ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నడుస్తోంది. గోదావరి రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. దామెర్ల రామారావు బావి, సీమంతం ఈ దృశ్యాలు. మాదేటి రాజాజీ రాసినటువంటి దామెర్ల రామారావు జీవితం కళాకృషి మొదటి భాగంలో ఉన్నాం మనం. మా మాట అంటున్నారు. చిత్రకళా జగతిలో తెలుగువారి స్థానాన్ని సుస్థిరం చేసిన దామెర్ల రామారావు జీవిత చరిత్ర కళాకృషిని సంపూర్ణంగా కాకపోయినా
సమగ్రంగా అందించారు మాదేటి బాలాజీ. దామెల్ల రామారావు స్మృత్యర్థం స్థాపించిన చిత్రకళా మందిరాన్ని, కళాశాలకు ఖ్యాతి గడించిన దామెల్ల అందరికీ పరిచయం చెయ్యాలనే ఆకాంక్ష 1978 రాజాజీ స్వీయ ప్రచురణ చేశారు. ఈ గ్రంథాన్ని ఆయన 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రచురించాల్సి ఉంది. అయితే ఎందుకునో అది సాధ్యపడదు. గోదావరి జిల్లాల కళా వైభవాన్ని, సాంస్కృతిక ప్రభావాన్ని మరించుకుంటూనే ఆ కీర్తిని, ఆ ఖ్యాతిని మరింత ఇనుమడింప చేసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం, రాజమండ్రి నగర పాలక సంస్థ మొట్టమొదటిసారిగా గోదావరి ఉత్సవాలను జరుపుతారు. ఆ మరుగున పడిన కళలను పునరుజ్జీవింపజేసే ప్రయత్నం, సాంస్కృతిక కళా సంపదను పరిరక్షించే లక్ష్యంతో నగర పాలక సంస్థ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దానిలో భాగంగానే సిద్ధహస్తులు దామెర్ల రామారావు జీవితం, కళాకృషి పుస్తకాన్ని తిరిగి ముద్రించటానికి ముందుకు వచ్చింది. రాజాజీ రచించిన దామెర్ల జీవిత చరిత్రతో పాటు దామెర్ల రామారావు మెమోరియల్ చిత్రకళా మందిరం పాఠశాల మరణించే వరకు ప్రిన్సిపాల్గా పనిచేసిన రచయిత కళా జీవితాన్ని, మైత్రీ బంధానికి కట్టుబడి జీవితం చివరకు తన చిత్రాలు ప్రదర్శించకుండా మిత్రుడు రామారావు దామెర్ల కళా సంపద గ్యాలరీ రూపంలో రక్షించటానికి కారణమయ్యారు. దామెర్ల ఆశయాన్ని కొనసాగించటానికి పాఠశాలను నడిపింపజేసిన కంకణబద్ధుడు వరదా వెంకటరత్నం ప్రత్యేక వ్యాసాలను ఆ పుస్తకంలో పొందుపరచడండి. అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పతాకాన్ని అందుకున్న దామెర్ల కళల రాజధాని చిత్రకళా మహోపాధ్యాయుడు వరదాల వెంకట చిత్రకళాభిరుచికి వెలికి చేసి మెరుగు పెట్టిన ఆస్వాల్డ్ కూల్డ్రే పరిచయంతో ఒక్కో శైలి విన్యాసంతో చిత్రకళామ తల్లిని ప్రసన్నం చేసుకుని చిత్రకళా ప్రసిద్ధులైన మరంగంటి సీతారామాచార్యుడు, కాళహస్తి పార్వతీశం, భోనది హరిశ్చంద్ర శర్మ మనకు సంబంధించిన వారుగా ఆ అమర కళావేత్తల జీవిత చిత్రణను అందిస్తారు. పుస్తకం అంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దటానికి, కొన్ని లోపాలు సవరించడానికి మాకెంతో మేలు చేసిన పురప్రముఖులు ఆత్మీయుడు వైఎస్ నరసింహారావు గారికి ప్రత్యేక కృతజ్ఞత. ఈ పుస్తకం బయటకు రావటానికి అతి ముఖ్యులైన మేయర్ ఎంఎస్ చక్రవర్తి గారి సదా కృతజ్ఞులై ఉంటారు. మా ప్రయత్నానికి ఆది నుంచి అంతా తానే మాతో నడుస్తూ నడిపించిన సంధానకర్త కోమలి రాంప్రసాద్కు, అబ్బురపరిచే ముఖ చిత్రాన్ని అందించిన తారా నగేష్ గారికి, డిటిపి చేసిన సాయి గారికి, అచ్చు పనుల్లో అందరి మన్ననలు పొందిన ప్రియమిత్రుడు మంచాల వెంకట్రావు బాబ్జీ గారికి, పడాల వీరభద్రరావు గారికి సర్వదా కృతజ్ఞులమై, ముఖ్యంగా మా గురుకులు శీలా వీర్రాజు గారి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకో. దామెర్ల జీవిత చరిత్ర పుస్తకానికి ప్రథమ ముద్రలో ఒక చిత్రంగా వేసిన దామెర్ల బొమ్మకు ఆయన జీవాన్నిచ్చారు. ఈ మా ప్రయత్నాన్ని ముందుగా ఆయనకు తెలిపిన మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి వారికి మా ధన్యవాదాలు. నగరంలో ఏ పని మొదలుపెట్టి తనను అడిగిన ఆశీస్సులు అందించే మానసిక వైద్యుడు, మంచితనంలో నిండుదనం ఉన్న అల్లూరి సీతారామరాజు యువజన సంఘ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కర్రి రామారెడ్డి గారికి మాకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించిన పేర్లు ప్రస్తావింపుతో సంతృప్తి పరచలేని మిత్రుడు. అందరికీ వందన సమర్పితాలు. సంకలనకర్తలు పిఎస్ రవికాంత్. మాస్టారు కూల్డ్రే బొమ్మయి. అదుగో 15 ఏళ్ల క్రితం మీకు వినిపించిన మీ నెచ్చరి నేత జీవితం ఈనాటికి ప్రచురిస్తాను. అనుల్లంఘనీయమైన మీ అభీష్టానుసారం
ఆస్వాల్డ్ బెన్సింగ్ కూల్డ్రే మహాశయులు ఈ చిన్న పుస్తకం అంకితమిస్తున్నాం మీ రాజా. ఇన్ మెమోరియం ఆఫ్ మై డియర్ డిపార్టెడ్ ఫ్రెండ్ ది రామారావు. Those hands which brought immortal works of art are quiet in death. Those deep, dark eyes now close against the world's old beauty in repose. Struck by the magic of death's mystic dart, the wistful aching wonder of his heart has passed like splendor into star and rose. Hush, shed not tear, since now he is of close, who dreamers once are dreams apart. He is not dead. How can he die? Who made immortal things for us, drunk with the bright nectar of dreams, who sat alone and played upon a golden harp in inward sight, who reveled in dim worlds of light and shade, dreaming in silence of unshadowed light. డాక్టర్ హరీంద్రనాథ్ చటోపాధ్యాయ ఎవరు సరోజినీ నాయుడు గారి సోదరు రాసిన మాట. రామారావుని కూల్డ్రే ప్రిన్సిపాల్ గారు చిత్రించాడు బొమ్మ. ఆ బొమ్మ ఇది. కూల్డ్రే చిత్రించిన దామెర్ల రామారావు చిత్రం. అప్పుడు ప్రకృతి పులకరించి మూడు వారి బీడుబడి మరుభూమి వలె ఉన్న ఆంధ్ర చిత్రకళా క్షేత్రాన్ని నిత్య ససంత సూచనలు పడగ. గౌతమి తీరాన ఒక అపూర్వమైన దివ్య పుష్పం ఆవిర్భవి సుందరతరమైన తన సుకుమార పత్ర రేఖలను విప్పుకుంటూ నలుదిశలా పరిమళాన్ని వెదజల్లుతో చిత్రకళాంబర ప్రాగ్దిశన భాస్కరుడు స్వర్ణకాంతులతో ఉదయించాడు. పావన గోదావరి మహోత్సాహంతో పరిగెత్తి. కానీ ఆంధ్రలో ఆంధ్ర చిత్రకళా క్షేత్రాన్ని సస్యశ్యామలం చేసి జీవనది ఇంకిపోయి ప్రాతఃసంధ్యాకాలమే సూర్యాస్తమయం వెళ్ళై ఆంధ్ర చిత్రకళా సరస్వతి కంట తడిపెట్టిన ఆ రోజున మృదుల నునుపల్లి సొదరియు పొదలకు పొగరు చిగురాకు తోచియు తోపకు తొడగు నునుమొగ్గ తొడిగయు తొడగకు సురుచిర సుమంబు విరిసియు విడియకు పూన పిండియు పుట్టిన పుట్టకుండ మధుర సునంబునే గ్రీష్మంబు దోవ దాపు వడగాలి చేత నా తపము చేత గాలి వశమున వసివాడి తూలిపో. ఈ వెంకట పార్వతీశ కవులు రాసిన స్మృతి గేయం. ఫిబ్రవరి 1925 సంవత్సరం 6వ తేదీ అతి చిన్న వయస్సులోని తన అపూర్వ కళాకృషి ద్వారా యావత్ ప్రపంచాన్ని ఆకర్షించి దిగంత యశో విశ్రాంత కీర్తి ఆర్జించిన సిద్ధహస్తుడు కళాతపస్ దామెర్ల రామారావు కేవలం 28 నిండగానే స్వర్గస్థుడయ్యాడు. ఆ రోజు రాజమహేంద్రవరంలోని రామరాజ స్మారక కళామందిరం ఒక నిలువెత్తు తెల్ల వర్ణ చిత్రం ఒకటి. రామారావు బొంబాయిలోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో శిక్షణ పొందేటప్పుడు ప్రారంభం రోజులు అత్యంత ప్రతిభావంతంగా ఇటాలియన్ పునరుజ్జీవన కాలపు శైలిలో చిత్రించ. ఈ చిత్రం పేరు మృత్యుదేవత. అది హేమంత సంధ్యా సమయం, దయావిహీన కర్కశ హృదయం, అంధురాలైన మృత్యువు శ్మశాన ప్రాంగణం తన 2 చేతుల్లో నిర్జీవమైన శవ కళేబరాన్ని ధరి క్రూర దరహాసంతో నిలుచుని ఉంటుందా చిత్రం.
సూర్యాస్తమయ అరుణవర్ణ అంబరం మూడు వాడిన చెట్లపై నిరీక్షిస్తున్న రాబందుడు నేపథ్యంలో చిత్రితమై సృష్టిలో ప్రతి జీవిని విచక్షణారహితంగా వయస్సు, సంపద, ప్రజ్ఞ, కీర్తి వీటిని లెక్క చేయకుండా నిర్దాక్షిణ్యంగా తన కరాళ హస్తాన్ని ఏ విధంగా సారిస్తుందో చూపబడిన గొప్ప ప్రతీకవాద చిత్రంగాని ఆ చిత్రాన్ని సృష్టించిన కర్తను ఆంధ్ర చిత్ర కళకు భవ్య భావిని వాగ్దానం చేసిన సిద్ధహస్తుని కళా సాధనలో కీర్తి శిఖరాన్ని అధిరోహిస్తున్న అత్యంత ప్రతిభావంతుని లేప్రాయంలోనే తన పొట్ట పెట్టుకుంది మృత్యు. తనను మృత్యువు తరుముతుందా అన్నట్లుగాని జీవించిన స్వల్ప కాలంలోని సుఖానుపుంఖంగా చిత్రరచన సాగి తన ఆశయాలు, సుమధుర స్వప్నాలు ఫలించుకుని లక్ష్య సాధన నెరవేరక అకాల మృత్యువాత పడ్డాడు కళా తపస్వి యశస్వి దామెర్ల రామారావు. 1897 సంవత్సరం మార్చి 8వ తేదీ దామెర్ల రామారావు ఆంధ్రదేశపు సాంస్కృతిక కేంద్రంగా కీర్తింపబడి రాజమహేంద్రవరంలో జన్మించారు. తండ్రి శ్రీ వెంకట రమణారావు, తల్లి లక్ష్మీదేవి. శ్రీ రమణరావు అల్లోపతి వైద్యాన్ని ఎరిగిన ఆయుర్వేద వైద్య నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం గారి అనుచరు, మొక్కవోని సంస్కరణ అభిలాష. నలుగురు కుమారులు, 5గురు కూతుర్లు గల ఆ కుటుంబంలో రామారావు 2వ కుమారు. చిన్ననాటి నుండి శారీరకంగా బలహీనంగా ఉన్న సందగా, చురుగ్గా, పసిమి ఛాయలో ఆకర్షణీయంగా ఉండేవారు. అవి జాతీయోద్యమ రోజు. ఎక్కడ చూసినా వందే మాతరం నినాదం మారుమోగుతున్నటువంటి రోజు. పరదాస్య శృంఖలాలలో మగ్గుతున్న యావత్ జాతి గాంధీజీ పిలుపు విని ఒక్కసారి మేలుకొని చైతన్యవంతమై త్యాగధనులైన మహానాయకుల ప్రబోధాలతో ప్రతి భారతీయుడిలోనూ ఆ జాతీయతాభావం కలుగుతూ సంస్కర్తలకు, కవులకు, కళాకారులకు కాణాచి అయిన రాజమహేంద్రవరం కూడా రాజకీయంగా చురుకుగా స్వాతంత్ర సమర రంగంలోకి దూకి శ్రీయుతులు జ్ఞాపతి సుబ్బారావు, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం, బ్రహ్మాజోశ్వర సుబ్రహ్మణ్యం, మద్దూరి అన్నపూర్ణయ్య తదితర మహానాయకులు పెద్దపెట్టిన ఉద్యమంలో పాల్గొని తమ సాటి ప్రజలలో జాతీయత, దేశభక్తి కలిగించి ఆ సమయంలో విదేశీ విద్యా సంస్థలను బహిష్కరించి జాతీయ కళాశాలను నెలకొల్పాలని పూనుకొని ఆ సమయంలోనే విదేశీ విద్యా సంస్థలను బహిష్కరించి జాతీయ కళాశాలను నెలకొల్పడానికి పూనుకొని రాజమహేంద్రవరంలో అలా స్థాపింపబడింది ఒక జాతీయ కళాశాల. అన్ని విద్యలతో పాటు లలిత కళలకు ప్రాధాన్యతనిస్తూ పాఠ్యాంశాలు తయారు చేశారు. చిత్రకళల్లో అభిరుచి గల విద్యార్థులకు శిక్షణనిచ్చారు శ్రీ గాడిచర్ల రామ్మూర్తి. అందులో చిత్రకళ అధ్యాపకుడు రామారావుకి మేనమా. అక్కడే మొదటగా రామారావు కళలో ఓనమారు దిద్దారు. ఆ సంస్థ కార్యదర్శి పదవి పొందగా శ్రీ ఈరంకి వెంకటశాస్త్రి చిత్రకళాధ్యాపకుడుగా వచ్చారు. కానీ వారి చిత్రశిక్షణలో నిపుణులు కానందున తోచిన రీతిలో చేరిన కొద్ది మంది శాస్త్రీయమైన పద్ధతిలో కాక ఏవేవో ఫోటోగ్రాఫులను ఇతర చిత్రాల్ని కాపీ చేయి అంటే కళపైన ప్రగాఢ అభిలాష కలిగిన విద్యార్థులకు తమ తమ సృజనాత్మకతను వెల్లడింప చేసుకునే మార్గదర్శకం అక్కడ దొరకదు. అది సరికదా. అదే సమయంలో అంటే 1908 సంవత్సరంలో రాజమండ్రి ఒక ప్రముఖ కళా కేంద్రంగా వికసిస్తూ ఉంది. హిందూ థియేట్రికల్ కంపెనీగా ప్రసిద్ధి చెందిన సంస్థ అధిపతుల్లో ఒకరైన కృత్తివెంటి నాగేశ్వరరావు తమ నాటకాలు కట్టెండు చిత్రించడానికి ప్రసిద్ధ చిత్రకారుడు ఏఎస్ రామును బెంగుళూరు నుంచి తీసుకొచ్చి శ్రీరామ్ నెల్లూరు ఆంధ్రుడు
మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చిత్రకళలో శిక్షణ పొంది ఆ తర్వాత బొంబాయి వెళ్ళి అక్కడ నాటక తెరలు చిత్రించడంలో సిద్ధహస్తుడే కాలర్ బక్స్ శుశ్రూష చేసి ప్రత్యేక నైపుణ్యం గడించి శ్రీరామ్ ప్రతిభావంతుడైన చిత్రకారుడై జీవన భృతి ఆయన కళా సామర్థ్యం వ్యాపార పరంగా నాటక కళ వరకే పరిమితమై ఆయనలోని సృజనాత్మక శక్తులు అణగారిపోయాయి. అయినా ఆ పనిలోనే ఆ పనిలోనే తన అపూర్వ ప్రతిభను చాకచక్యాన్ని చూపించేవాడు. ఆయన తెరలు చిత్రీకరిస్తున్నప్పుడు కుంచె నుండి పూలు రాలుతున్నాయ అనే దిగ్భ్రమ కలిగి సూపరులకు ఆయన నాటక ప్రకటనల బోర్డు ప్రజలు గుంపులు గుంపులుగా ఎగబడి ఉత్సుకతతో చూసేవారు. ఆయన చిత్రకారుడే కాక నాటకాల్లో హాస్య పాత్రలు కూడా ధరించారు. ఆయన పాత్రలున్న నాటకానికి జనం విపరీతంగా వచ్చారు. రామ్ రాక రాజమండ్రి వర్ధిస్తూ కళాకారులకు స్ఫూర్తినిచ్చి జాతీయ కళాశాలలు అంతవరకు చిత్రలేఖనంలో కృషి చేస్తున్న బృందం క్రమంగా చిత్రకారుడు, నటుడు, ఫోటోగ్రాఫరు అయిన రామ్ వద్దకు చేరారు. కళార్థులై వచ్చిన బార్లు రామ్ ప్రేమాదరణతో చేరదీసిన ఇక్కడి కూడా వాళ్ళకి కాపీ పద్ధతి అవలబడింది, కానీ అంతర్గతమైన సృజన వెల్లడవటం అవకాశం ఎంత మాత్రం కలగల. అయిన శిష్యుల్లో చామకూర భాష్యకారులు శ్రీపాద ప్రభాకరన్, దాసరి సోదరుడు రాచర్ల నారాయణరావు ప్రసిద్ధులయ్యారు. అసలు ఏమైనా రాజమహేంద్రవరానికి రామ్ రాక ఎందరో యువకుల్లో కళాత్మకమైన జిజ్ఞాసను, అభినివేశాన్ని రేకెత్తించనడం నిస్సంశయం. ప్రత్యక్షంగానూ పరోక్షంగా ఎందరో ఆయన వల్ల ప్రభావితులు. ఇక మన బాలరామారావు కూడా ఆకర్షితుడయ్యాడు రామ్ వలన ఆనడంలో ఆశ్చర్యమేం లేదు. చదువు మీద, ఆటల మీద ఆసక్తి లేక ఎప్పుడు ఏవో బొమ్మలు గీస్తూ కూర్చునే రామారావు రామ్ చిత్ర రచన అబ్బురంగా కనిపి తీరిక సమయంలో బడి ఎగ్గొట్టి చెంత చేరి ఉత్సుకతో తమకంలో నిశితంగా ఆ కళా సృష్టిని గమనించేవాడు. ఒక చిత్రకారుని ప్రాపు పరిచయం కలిగిందని మురిసిపోయేవాడు రామ. అందరి చేత ముద్దుగా రాము అని పిలువబడి మన భావి చిత్రకారుడు అప్పటికి ఇంకా 10 ఏళ్ళు. మున్సిపల్ స్కూల్లో 8వ తరగతి పాస్ అయి గవర్నమెంట్ మోడల్ స్కూల్లో చేరాడే కానీ రామారావు చదువు మీద ఎంత మాత్రం ఆసక్తి లేదు. నిరంతరం చిత్రరచన, రామ్ కళా సాధన వెన్నాడి. ఇంటి వద్ద, బడిలో ఎప్పుడూ బొమ్మలు గీస్తూ కూర్చున్నారు. ఎప్పుడూ పరధ్యానంలో ఉండే ఈ బాలశిల్పి ధ్యాసంతా తను చూసే చిత్రాలు, ఆ నైపుణ్యం, తనే ఎలా చిత్రకారుణ్ణి అవ్వగలను అనే చింత ఉంది. ఏనాటికైనా రాముల చిత్రించగలను అని అప్పుడప్పుడు పుస్తకాల్లో చూపిన టర్నర్ కానిస్టేబుల్ తదితర యూరోపియన్ చిత్రకారుల ప్రసిద్ధి పొందగలనా? అలాంటి అవకాశం రాజమండ్రిలో దొరుకుతుందా? తన తపన, తన ఆర్తి వర్గాలకే, దిగువ వర్గాలకే పరిమితమదుకుంటున్న ఆనాటి వ్యవస్థను శిష్ట కుటుంబంలో పుట్టిన తన కోరిక సఫలమవుతుందా? తన తండ్రి, మేనమామ చిత్రాలను చూసి ముత్తడ పడుతున్న ఏదో చిన్నతనపు సరదా అని భావిస్తున్నారే కానీ చిత్రకళా సాధన తన జీవిత మార్గం అంటే అంగీకరిస్తారా? రాత్రింబవళ్ళు నిద్రాహారాలు అదే ఆలోచనలు తన తపనతో
గడిపే రామారావులో కళతృష్ణ రోజు రోజుకి వృద్ధి చెందుతాం. అగ్నిలా ఆ వాంఛ రాజుకుంటూ దహిస్తాం. క్లాసులో ఏ పాఠాలు జరుగుతున్నాయో కూడా తెలియని ధ్యాసలో నోటు పుస్తకాలు ఏవేవో చిత్రాలు గీస్తూ బాహ్య ప్రపంచాన్నే మరిచి ఆధ్యాత్మికతను చెందేవారు. చదువులలో వెనక బెంచీలో కూర్చొని పిచ్చి గీతలు గీస్తూ వెర్రి పిల్లోడు అనేకసార్లు గురువుల ఆగ్రహానికి గురికాక తప్పలేదు. ముద్దబ్బాయిగా ముద్రపడ్డ రామ్ తండ్రికి తలనొప్పిగా మారి ఏదో సరదాగా బొమ్మలేస్తున్నాడనుకుంటే చదువుకే ఎసరు పెట్టేస్తున్నాడే అన్న అక్క ఉన్నత విద్యను అభ్యసిస్తుందంటే నిరుపయోగమైన చిత్రకళమి తన ద్వితీయ పుత్రుని వ్యామోహం పిచ్చి అర్ధరహితంగా కనిపించింది. తల్లి ఆడపిల్లలకు కూడా చదువు చెప్పిస్తూ వారు ఉన్నత విద్యలో రాణి ఉత్తమ సంస్కారులే తమకు కీర్తి ప్రతిష్టలు తెస్తారని భావిస్తుంటే తన కొడుకు ఈ కొరగాని ఈ చిత్ర లేఖనంలోని